సభా సరస్వతికి వందనం. వేదికను అలంకరించిన విబుధవారిణ్యులకు, సభను అలంకరించిన మహోదయులకి నా ప్రణామాలు. మొట్టమొదటిసారిగా ఇంత డిసిప్లైన్డ్ కలిగినటువంటి సభను, వేదికను, సదస్సును, మీటింగ్ని నా జీవితంలో చూడడం ఇదే ఫస్ట్. మొట్టమొదటిసారిగా మరొక విషయం, ఇంతమంది పేరెంట్స్ రావడం కూడా గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. నెవర్ బిఫోర్, ఐ థింక్ దట్ నెవర్ ఆఫ్టర్ ఆల్సో. కాబట్టి ఇంతమంది పేరెంట్స్ రావడం అనేటువంటిది కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ మీ బిడ్డలు చేరడం అనేటువంటిది అది మనం చేసుకున్న పుణ్యం, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అంతా మూట కట్టుకొని ముడుపు కట్టుకుంటే కానీ ఇక్కడ మీ బిడ్డలు చదువుకోవడానికి అవకాశం రాదేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన మాతలోను, గోమాతలోను 33 కోట్ల దేవతలు నివసిస్తారట. అలాగా ప్రతి నిత్యము కూడా గోమాతకు పూజ చేస్తూ, అంటే గోమాతలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతల ఆశీర్వాదాన్ని తను స్వీకరించేటువంటి జక్కుల నరసింహారెడ్డి సార్ గారి అనుగ్రహ ఆశీర్వాదం మన బిడ్డలకు నిండుగా ప్రతిరోజు ఉంది. కాబట్టే నిజంగా ఇది మీ బిడ్డలు ఇక్కడ చేరడం అనేటువంటిది మీరు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ మన పెద్దలు చెప్తున్నటువంటి సందర్భంలో 300 మంది అధ్యాపకులు, ప్రొఫెసర్స్, 6000 మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పిన వెంటనే మన ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి రామమూర్తి సార్ ఏమన్నారంటే, 300 మంది ఆచార్యులు ఉన్నారట సార్ ఇక్కడ, మనం ఏం చెప్పగలం ఇక్కడ అన్నారు. నిజంగా అదేదో మన రాజ్యాంగాన్ని రాయడానికి నెహ్రూ గారు, గాంధీ గారు అమెరికాకు పంపిస్తే వాళ్ళు అన్నారట, మీ దేశంలో ఒక హిమాలయ శిఖరం ఉన్నారు, మేము అనుప్రమాణం. మీ దేశంలో ప్రవహించే గంగానది ఉంది, మేము పిల్ల కాలువతో సమానం. మీరు మా దగ్గరకు వచ్చారేంటండి, మీ దేశంలో అంబేద్కర్ అనేటువంటి ఆ మహాశయుని దగ్గరికి పోండి అన్నారట. అలాగా వీరు ఒక్కొక్కరు ఒక హిమనగం, ఒక్కొక్కరు ప్రవహించే జ్ఞాన గంగానది. వారు మమ్మల్ని అడగడం ఏంటి అని అనిపించింది నాకు. ఏదైనా ఒక కొత్తదనం కావాలి కాబట్టి మమ్మల్ని పిలిచారేమో అని అనుకుంటున్నాను. ఈ సందర్భంలో అన్నదానము గొప్ప ధనవచ్చునే గాని అన్నంబు చాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా మహాపుణ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే కానీ కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమి దానము కూడా మహాపుణ్యదానమే కానీ భూమి అన్యుల చేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలు కాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై వెలయుచుండు జక్కుల నరసింహారెడ్డి సారు చేయు విద్యాదానం ఒకటి జగతి అని చెప్పుకోవాలి. కారే రాజులు రాజ్యములు కలుగరే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంచాలిరే, భూమిపై పేరైనన్ గలది, శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవ అన్నారు. ఈ దేశాన్ని ఎంతోమంది రాజులు, రారాజులు, చక్రవర్తులు, సార్వభౌములు, సామ్రాట్లు పరిపాలించారు. వాళ్ళ పేర్లు మనకు గుర్తులేవు. అంతేకాకుండా మన వంశవృక్షంలో ఉన్నటువంటి 10 తరాల ముందు ఉన్నటువంటి వాళ్ళ పేర్లను అడిగినా మనం చెప్పలేము. మరి ఎవరి పేర్లు చిరస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా, అనుదిన సంస్మరణీయంగా ఈ భువన భవనంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంటాయంటే, ఎవరైతే సేవ ధర్మంగా, సేవే శ్వాసగా, సేవే నిశ్వాసగా, సేవే ప్రణవంగా భావించి జీవించింటారో ఆ రంతిదేవుని పేరు, ఆ బలిచక్రవర్తి పేరు, ఆ శిబి చక్రవర్తి పేరు, ఆ రంతిదేవుని పేరు, వీరి పేర్లు మరియు జక్కుల నరసింహారెడ్డి సార్ గారి పేరు కూడా వారి వరుసలో చిరస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా, అనుదిన సంస్మరణీయంగా నిలిచి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక భువన విజయ సభ అయితే సారు నాకు సాక్షాత్తు ఒక శ్రీకృష్ణదేవరాయలాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే 100 గుడులు ఈక్వల్ టు ఒక బడి అన్నారు, 100 మంది ఉపాధ్యాయులు ఈక్వల్ టు 100 మంది అర్చక స్వాములు ఈక్వల్ టు ఉపాధ్యాయుడు అన్నారు. ఆ విధంగా చూస్తే ఒక బడి దేనితో సమానం అంటే 100 గుడులతో సమానం. 100 గుడులను నిర్మించినటువంటి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి గొప్పవాడో, ఒక్క బడితోనే 100 గుడులను నిర్మించినటువంటి ఖ్యాతి గడించినటువంటి మన నరసింహారెడ్డి సార్ గారు కూడా అంతే గొప్పవారిగా నేను భావిస్తున్నాను. కనుక
వారి ఆధ్వర్యంలో నిజానికి చెప్తుంటారు, నీకోసం బతికితే నీలోనే మిగిలిపోతావు, కానీ జక్కుల నరసింహారెడ్డి సార్ గారిలాగా బతికితే జనంలో మిగిలిపోతావు అని చెప్తుంటారు. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చాననే ఆలోచించేటువంటి మహనీయుడు మన జక్కుల నరసింహారెడ్డి సార్ అంటుంటారు. నీ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా, ఆ రూపం తన కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేనురా అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఏ రూపాన తీరుతుందంటే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి సేవ అది అన్నదానం కాదు, అది మరో దానం కాదు, విద్యాదానం. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి కూడా మనం ఎవరికైనా ఇస్తే అది మనతో చేయదు దోస్తి. కానీ గురువులు ఇచ్చినటువంటి ఆస్తిని మనం ఎంత పంచినా కానీ అది మనతో చేస్తూనే ఉంటుంది దోస్తి. అందుకోసమే ఆకాశంలో వేల సూర్యులు ఉదయించినా, వేల చంద్రులు ఉదయించినా భూమండలంలో ఉన్న చీకటి పోతుందేమో కానీ మన యథమండలంలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం పోదు. మరి అజ్ఞానం అనేటువంటి అంధకారం పోవాలంటే సూర్యచంద్రుల కాంతి కిరణాలు కాదు, గురుదేవుల యొక్క జ్ఞాన కిరణాలు మన హృదయ పటలాన్ని ఛేదించుకొని పోయినప్పుడే అజ్ఞానం అనేటువంటి చీకటి అంతరించిపోతుందంటారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాడికి, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటితనం బులేదిలను, విద్య రూపాల పూజితము విద్య నిరుంగని వాడు మృత్యుడే అనే ఉద్దేశంతో విద్యను గురించి అత్యద్భుతంగా చెప్పారు. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సుమృత వ్రతమకు బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే ఒక సుతుండు మేలు, తత్సుతు శతంబున కంటే ఒక సూమృత వాక్యము మేలు చూడగనన్నారు. సామాన్యంగా ఉండేటి కనిపించే ఒక కుంటలు నూరిటి కంటే కూడా ఒక బావి మంచిదని, ఆ బావులు నూరిటి కంటే కూడా యజ్ఞం మంచిదని, ఆ 100 యజ్ఞాల కంటే కూడా ఒక పుత్రుడు మంచివాడని, ఆ 100 పుత్రుల కంటే కూడా ఒక మంచి పుస్తకంలో ఉండేటువంటి వాక్యం గొప్పదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకే చదువు కావాలి అనేటువంటిది. అంతేకాకుండా మన వాళ్ళు చెప్పారు, మన సార్ వాళ్ళు కూడా నాకు తెలియజేశారు ఏమిటంటే కర్తవ్యోన్ముఖుల్ని చేయమని చెప్పారు సారు, కర్తవ్య పరాయణుల్ని చేయమన్నారు. అంటే మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే చిన్న పిల్లలు, నెలల పిల్లలు కూడా అడిగితే సెల్ ఫోన్లు ఇస్తుంటాం, కానీ దానివల్ల ఎంత ఉపద్రవం వారి జీవితంలో చోటు చేసుకుంటుందో మనం గమనించలేము. ఇంతవరకు మన వాళ్ళు చెప్పారు అదేంటంటే ఆ బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చేసిందని. బుక్కులు చదివేటువంటి ఆ పరిస్థితి నుంచి లుక్కులు అంటే ఆ సెల్ ఫోన్లు చూసేటువంటి పరిస్థితి, ఇది వినాశానికి దారి తీస్తుంది. కాబట్టి మనకు పెద్ద లైబ్రరీ ఉంది, ప్రిన్సిపాల్ గారు చెప్పారు మనకు పెద్ద లైబ్రరీ, అట్లాగే డైరెక్టర్ గారు కూడా చెప్పారు మనకు పెద్ద లైబ్రరీ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి అలాంటి మహోన్నతమైనటువంటి నిజంగా ఇక్కడ సార్ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఈ విద్యాలయం దినదినాభివృద్ధి చెందడం లేదు, క్షణాభివృద్ధి చెందుతుందేమో అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయానికి, ఈ కళాశాలకు నేను వచ్చినప్పుడు నాకు జక్కుల నరసింహారెడ్డి సార్ కళాశాల, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఏమన్నా వచ్చానా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఏమన్నా వచ్చానా అనేటువంటి భావన కలుగుతుంది. ఎన్నోసార్లు చాలా యూనివర్సిటీస్కి నేను వెళ్తుంటాను, కానీ ఎక్కడ కూడా ఎంతటి డిసిప్లైన్ నేను చూడలేదు. అంతేకాకుండా మొదటిసారిగా ఇక్కడ మా అందరికీ ఒక స్వాగతం తెలిపినటువంటి ఆ నృత్యంలో ఒక అమ్మాయి చేతిలో 2 దీపాలు పెట్టుకొని ఉంది, 2 చేతుల్లో ఒక దీపం ఆరిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది ఈ పాప నేను ఆలోచిస్తున్నాను. ఈ చివర నిల్చుకొని డ్యాన్స్ చేసేటువంటి అమ్మాయి వెంటనే ఇంకొక దీపంతో ఈ దీపాన్ని, కొడిగట్టినటువంటి దీపాన్ని, ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగిస్తూ మేమేదో సందేశం ఇవ్వాలనుకొని వచ్చాము, ఇక్కడ మాకే ఒక సందేశంగా ఆమె నిలిచింది. అంటే కొడిగట్టినటువంటి దీపాలను వెలిగించే జ్యోతులను సార్ మేము, మన రామమూర్తి సార్ కూడా చెప్పారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతి, ఎన్ని జ్యోతులైనా వెలిగిస్తారని. అందుకోసమే ఒక ఉపాధ్యాయుడు ఒక డాక్టర్ని తయారు చేయలేడు, ఒక ఇంజనీర్ని తయారు చేయలేడు, సారీ ఫర్ సేయింగ్ దిస్ అంటే ఒక కలెక్టర్ని తయారు చేయలేడు, ఒక రాష్ట్రపతిని తయారు చేయలేడు. కానీ ఒక్క ఉపాధ్యాయుడు అనుకుంటే ఎంతమంది డాక్టర్లైనా, ఎంతమంది ఇంజనీర్లైనా, ఎంతమంది కలెక్టర్లైనా, ఎంతమంది రాష్ట్రపతులైనా తయారు చేసేటువంటి శక్తి, వ్యక్తి, మూర్తి ఎవరంటే దే ఆర్ నథింగ్, నన్ అదర్ దాన్ ద టీచర్స్. కాబట్టి ఆ
ప్రొఫెషన్లో ఇక్కడ మనం ఉన్నామంటే నిజంగా ఇలాంటి వాతావరణం మన జీవితంలో ఎప్పుడు మనకు రాదు, విద్యార్థులకు కూడా. ఎందుకంటే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంటాం అనుకుంటాం, వివాహమైన తర్వాత చాలా ఆనందంగా ఉంటాం అనుకుంటాం, పిల్లలు కలిగిన తర్వాత చాలా ఆనందంగా ఉంటాం, ఆస్తిపాస్తులు లభించిన తర్వాత. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాము అంటే ఎప్పుడైతే మన విద్యాభ్యాస దశలో ఉంటామో ఆ రోజే మనం ఆనందంగా ఉంటాం. అంతేకాకుండా చాలామంది చెప్తుంటారు ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఎ మంత్ గో టు అబ్రాడ్ అండ్ ఎంజాయ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఎ వీక్ గో టు ఊటీ అండ్ ఎంజాయ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఎ డే go to picnic and enjoy. If you want to enjoy 3 hours, go to movie and enjoy. If you want to enjoy throughout your life, లవ్ యువర్ ప్రొఫెషన్ అండ్ లైక్ యువర్ ప్రొఫెషన్ అన్నారు. ఒక్క నెల సుఖంగా ఉండాలి అంటే ఇతర దేశాలకు వెళ్ళు, ఒక్క వారం సుఖంగా ఉండాలంటే ఊటీకి వెళ్ళు, ఒక్క రోజు సుఖంగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళు, 3 గంటలు సుఖంగా జీవించాలంటే మూవీకి వెళ్ళు. కానీ జీవితం అంతా సుఖంగా ఉండాలంటే నువ్వు చేసేటువంటి పనిని ప్రేమించు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సమయం అయిపోతుంది, కాబట్టి చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇంజనీరింగ్ విద్యార్థులు నిజంగా చాలా అదృష్టవంతులని నేను చెప్తాను. ఏ విభాగానికి సంబంధించిన లేకపోతే ఏ ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించిన విద్యార్థుల కంటే కూడా. ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచే వస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎందుకంటే వేరే ఇంతకుముందు ఏదో ఏది ఆర్ట్స్ గ్రూప్ చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకుండా 100 మంది కలెక్టర్లుగానే అయినారంటే అందులో 95 మంది మన ఇంజనీరింగ్ నుంచే వస్తున్నారు. నిజంగా మీ పిల్లలు ఎంత అదృష్టవంతులంటే ఈ గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్, ఇలాంటి బ్యాంక్ ఆఫీసర్స్, ఇలాంటి అనేకమైనటువంటి ఉద్యోగాలకు పోటీ పడి వారి అందరిలో కూడా మునుముందుగా నిలబడి ఆ విజయలక్ష్మిని వరించేటువంటి వ్యక్తులు ఎవరు కనిపిస్తున్నారంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులే కనిపిస్తున్నారు. ఆ విధంగా చూస్తే మీ పిల్లలు కేవలం ఇంజనీర్స్గానే కాదు, రాబోయేటువంటి కాలానికి కాబోయేటువంటి మహారాజులు అవుతున్నారు, డాక్టర్లు, కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐసిఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇలాగా బ్యాంక్ మేనేజర్స్. ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగంలో మీ బిడ్డలు చేరడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు అవన్నీ కూడా మీకు ఇంజనీరింగ్ శాఖలో లభిస్తున్నాయి. కాబట్టి నిజంగా మీరు ఎన్నుకున్నటువంటి విభాగం, నాకు ఒక తల్లి కనిపించింది, ఆమె ఏమంటుందంటే తర్వాత మా బిడ్డ ఒక అబ్బాయి మెడిసిన్లో చేరాడు, తర్వాత ఒక అబ్బాయి ఇంజనీరింగ్లో చేరాడు. అయిపోయింది సార్, ఒక నిమిషం. ఇంజనీరింగ్లో చేరాడు, కానీ మా మెడిసిన్లో చేరినటువంటి అబ్బాయి కంటే ఇంజనీరింగ్లో చేరినటువంటి అబ్బాయికే గొప్ప భవిష్యత్తు ఉంది అని నేను భావిస్తున్నాను అన్నారు. చూడండి, సత్యం నాదేండ్ల కానీ లేకపోతే మన సుందర్ పిచ్చయ్య కానీ వాళ్ళకు 2226 లక్షల రూపాయలు వేతనంగా వస్తుందంటే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వేతనాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరంటే మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళే. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటున్నారు. తర్వాత మీ బిడ్డలు మంచి కోర్సును తీసుకున్నారు. అంతేకాకుండా మీ బిడ్డలు ఒక సమున్నతమైనటువంటి తర్వాత ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి అంకిత భావం కలిగిన ఆచార్య కలిగినటువంటి కళాశాలలో చేర్పించడం అనేటువంటిది చూడండి. రాబోయేటువంటి తరంలో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ చేసినటువంటి ఆయన లీడ్ 2020 అన్నారు. లీడ్ ఇండియా 2020 అంటే అది కొంచెం దాటిపోయింది. 2020 కంతా ప్రపంచాన్ని మన భారతదేశం శాసిస్తుంది అన్నారు. దానికి కారణం ఏమిటంటే యూత్ చాలా చక్కగా ఎక్కువగా ఉండేటువంటి దేశం మన దేశమేనన్నారు. కానీ ఆ 2020 దాటిపోయింది, 2030 కన్నా వస్తుంది. ఆ రోజు ఎందుకు వస్తుందంటే ఇనుప కండలు, ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం ఉన్నటువంటి యువతే దేశానికి ప్రాణమైన, ప్రణవమైన, సారథులైన, వారధులైన, మహారథులైన అని తెలియజేశారు. కాబట్టి రాబోయేటువంటి తరంలో మీ బిడ్డలంతా కూడా ఏ దేశానికి పోయి ఎంత సాలరీ అడిగినా వాళ్ళు ఇవ్వడానికి రెడ్ కార్పెట్ పరిచి ఉంటారు అని ఏపీజే అబ్దుల్ కలాం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి యంత్రాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, నడిపించేదానికి మనుషులు లేరు. అది మన భారతదేశంలో ఉంది. కాబట్టి మీరంతా కూడా చక్కగా చదువుకొని ఈ ప్రపంచంలో అదే సారు ఇంటి పేరు కూడా అదే కనిపిస్తుంది, జక్కులా అని. జక్కులా అంటే ఇక్కడ చదువుకునేటువంటి వారంతా దిక్కులలో విలసిల్లుతారు అనేటువంటి ఉద్దేశంతో సార్ ఆ పేరు పెట్టుకున్నారేమో పెద్దవాడు. కాబట్టి ఆ నృసింహావతారం
ఆవిర్భవించినప్పుడు ఎక్కడరా నీ శ్రీహరి అంటే ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందో వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే అని ఆ ప్రహ్లాదుడు చెప్తాడు. అంటే నా స్టూడెంట్స్ ఇక్కడ అక్కడ అనేటువంటి తేరతాన్యం లేకుండా ఎన్ని దేశాలు ఉన్నాయో సుమారుగా 200 దేశాలు, ఆ 200 దేశాలలో ఇందు కలరు అందు లేరని సందేహము వలదు, నా స్టూడెంట్స్ ఏ దేశంలో అయినా కనిపిస్తారు, అంతటి విద్వత్తును మేము అందిస్తున్నాము అని చెప్పేదానికే ఆ పేరు కూడా ధరించారేమో అని. ఇంటి పేరు అలానే ఉంది, జక్కులంటే దిక్కుల్లో వ్యాపించాలని. ఆయన ఒంటి పేరు కూడా అలానే ఉంది, నరసింహారెడ్డి గారంటే ఆ నృసింహావతారం ఆవిర్భవించే ముందు ఆ తెలిపినటువంటి సత్యాన్ని గురించి. కాబట్టి ఇప్పటికే నేను ఎక్కువ సమయం తీసుకున్నానేమో నిర్దేశించినటువంటి. కాబట్టి ఈ ఈ ఈ విద్యాలయంలో ఉన్నటువంటి ఆచార్యులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏదో బెల్ అనేటువంటిది కాకుండా ఏదో బెల్ కొట్టేస్తున్నారు తర్వాత మనం వెళ్ళిపోవాలా అనేటువంటిది కాకుండా ఈ పాఠశాలకు తమ చివరి బొట్టు కూడా, చివరి రక్తపు బొట్టు కూడా అర్పించడానికి సిద్ధంగా మేమున్నాము. జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ కనిపించేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక అబ్దుల్ కలాం, అలాగే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య అలాంటి స్థాయిలో వెలుగొందేటువంటి స్థాయికి మేము పునాది వేస్తున్నాం అని చాటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ మహనీయుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, నేను ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగిని, నన్ను మీరు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించినందుకు, ఆదరించినందుకు, అభిమానించినందుకు, ఆహ్వానించినందుకు మీ ఆతిథ్యానికి సర్వదా కృతజ్ఞుని. నమస్తే.